ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన కౌన్సిల్ సమావేశం రసాభాసగా జరిగింది. సమావేశం ప్రారంభం కాగానే కాంగ్రెస్ కౌన్సిల్ సభ్యులు నిల్చొని బల్దియా పరిధిలో ఆక్రమణలు, అక్రమ కట్టడాల అంశంపై లేవనెత్తారు. విచారణ జరిపి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి అంటూ డిమాండ్ చేశారు. ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. అక్రమార్కులకు వ్యతిరేకంగా పెద్దపెట్టిన నినాదాలు చేశారు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. మున్సిపల్ చైర్మన్ చర్చిద్దామని చెప్పగా సభ్యులు ఆగకుండా ఆందోళన కొనసాగించారు. అధికారులు దీనిపై సమాధానం చెప్పాలి అంటూ పట్టుబట్టారు. బీజేపీ సభ్యులు అటు ముందుగా ఎజెండా అంశాలపైనే చర్చ జరపాలి అంటూ చైర్మన్ పోడియం వద్దకు వెళ్లి నినదించారు. సభ్యుల నిరసన నినాదాల మధ్య సభ ఒక్కసారిగా హీట్ ఎక్కింది. చైర్మన్ సభ్యులకు సర్ది చెప్పి ఎజెండాను ప్రవేశపెట్టగా కౌన్సిలర్లు అనేక సమస్యలపై, అంశాలపై నిలదీశారు. అధికారుల పనితీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యంగా బల్దియా పరిధిలో అనేక స్థలాలు ఉన్నప్పటికీ వాటిని పరిరక్షించడంలో విఫలమవుతున్నారని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్, బల్దియా అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. जो आज आदिलाबाद के आप जरा इसका विश्लेषण प्रॉपर्टी है। आज मुख्यमंत्री जी करोड़ों रुपए की प्रॉपर्टी आपके बात करेंगे, एजेंडे के ऊपर बात करने का कौन कम कौन पहले एजेंडे के बाद बात करेंगे। करोड़ों रुपए की आज जोड़ा तो पता कर रहे क्या तोड़ देते गरीब आदमी क्या बात है। कई जगह आदिलाबाद में कई నిర్వహించుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏదైతే గణేష్ నవరాత్రులు రావడం జరిగింది కాబట్టి గణేష్ నవరాత్రుల్లో పండుగ సందర్భంగా మరి సమటువంటి గణేష్ నవరాత్రులను పండుగను అందరూ కూడా ఘనంగా జరుపుకోవాలని ఉద్దేశంతో పట్టణంలో 16 లక్షల రూపాయలు దీనిలో జనరల్ ఫండ్ నిధి నుండి కేటాయించుకోవడం జరిగింది. అదేవిధంగా తదనంతరం మనకు బతుకమ్మ పండుగ వస్తుంది కాబట్టి బతుకమ్మ ఘాట్లలో కూడా మరి ఏదైతే మన ఆడబిడ్డలు అక్కడికి వెళ్ళి బతుకమ్మ పండుగను జరుపుకుంటారు కాబట్టి దానికి కూడా క్లీనింగ్ చేసుకోవాలనే ఉద్దేశంతో దాన్ని కూడా పెట్టుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా స్ట్రీట్ లైట్ సంబంధించిన దాని ప్రకారం కూడా దానికి కూడా ఒక 5 లక్షలు మరి అందరు కౌన్సిలర్లు కోరడం జరిగింది. దానికి కూడా స్ట్రీట్ లైటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. కొందరు మరి ఆ సమటువంటి 0 అవర్లో కొందరు కొన్ని అంశాలను లేవనెత్తడం జరిగింది. ఏదైతే మా మున్సిపల్ సంబంధించిన ల్యాండ్స్లో నిర్మాణాలు జరుగుతున్నాయని మరి ఏదైతే ఒకటే అంశాన్ని కాకుండా మరి సంబంధించిన లేవనెత్తిన అంశం కానీ ఏదైతే కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఏదైతే కంది శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారో వాళ్ళు కూడా మా ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో మరి షెడ్ని నిర్మించుకోవడం జరిగింది. దాని మీద కూడా మరి సర్వే చేసుకోమని చెప్పడం జరిగింది. అదేవిధంగా సమటువంటి బుక్తాపూర్లో మా మున్సిపల్ ల్యాండ్కి సంబంధించినది ఏదైతే లాడ్జ్ అంటే మేము గతంలో లాడ్జ్కి ఇవ్వడం జరిగింది. దాన్ని కొందరు పట్టాలు చేయడం జరిగింది. పట్టా చేసి దానికి సంబంధించి కూడా పర్మిషన్ తీసుకోవడం, దాని మీద కూడా యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. కాబట్టి కమిషనర్ గారికి ఆదేశించడం జరిగింది. దీని మీద కూడా యాక్షన్ తీసుకోమని. ఈ విధంగా మరి అందరూ కూడా సహకారంతో కొన్ని అంశాలను పాస్ చేసుకోవడం జరిగింది. అంటే అది మాకు ఏదైతే గతంలో కాంప్లీట్ ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారు సర్వేర్ ల్యాండ్ అండ్ సర్వేర్ వాళ్ళకి ఆదేశించడం జరిగింది సర్వే చేయమని. సర్వే చేసిన తర్వాత వాళ్ళు కొందరు అప్పట్లో వాళ్ళకి ఎల్ఐసి వారికి కేటాయించారని ఎల్ఐసి సంబంధించిన ఏజెంట్లు ఉంటారు వాళ్ళు ఒకటి ఇచ్చిండ్రు. అదే దాని మీద కలెక్టర్ గారికి మరి దాన్ని సర్వే చేసుకోవడం జరుగుతుంది కాబట్టి కలెక్టర్ గారు ఏది ఆదేశిస్తారో దాని ప్రకారం మరి మా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదే వాళ్ళు కాంప్లీట్ ఇచ్చిన తర్వాత ఎంక్వైరీ చేస్తారు. దాని మీద వాళ్ళ దగ్గర ఏం డాక్యుమెంట్లు ఉన్నాయి సంబంధించిన దాని మీద సర్వే చేసిన తర్వాత అదే ఇదొక్కటని కాకుండా అన్నీ ఇప్పుడు నేను చెప్పిన అంశాలు కూడా అన్నింటి మీద కూడా మరి సర్వే చేసుకొని చర్యలు తీసుకొని చెబుతాం.